EdCom మాడ్యూల్స్ AET-COM యాటిట్యూడ్, ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్. పిల్లల్ని కనాలా? పిల్లల్ని కని పెంచడం తపస్సులా భావించలేనప్పుడు, పిల్లల్ని కనురెప్పలా కాపాడుకోలేకపోయినప్పుడు, వారి ఆలన పాలన చూసే ఓపిక మనకు లేనప్పుడు, వారి అవసరాలు అడుగడుగునా తీర్చే తీరిక లేనప్పుడు, వారి పెంపకం కన్నా ఇంకేవేవో విషయాలు పనులు మనకు ముఖ్యమైనప్పుడు, అందరూ గొడ్డుబోతు దాన్ని అనుకుని కంటున్నప్పుడు, అంటే ఇతరులు గొడ్డుబోతు అన్నారు కాబట్టి మనల్ని పిల్లలుగా అంటాం. పైన చెప్పిన బాధ్యతగా పెంచడానికి సిద్ధమే కాదు. అట్లాంటప్పుడు పిల్లల్ని కనకూడదు. పుట్టారు కనుక మొక్కుబడిగా పెంచక సస్తామా అనుకున్నప్పుడు కూడా పిల్లల్ని కనకపోవడం మంచిది. ఈతాకులు తెచ్చుకొని చీపుర్లు కట్టుకుని జీవనం సాగించే 30-40 ఇరుకల కుటుంబాలు ఉన్నాయి. ఊరికి దూరంగా పూరంబోకు స్థలాల్లో, ఇరుకైన చోట్లలో పక్కపక్కనే ప్రతి కుటుంబంలో 6-7 మంది పైగా పిల్లలే వారి ఆస్తులు. కుటుంబ సంక్షేమ శాఖ వారి ప్రవచనాలు వీరి చిరికెక్కవు. 7-7 సంవత్సరాల వయసు నుండే పిల్లల్ని తమ వెంట తిప్పుతూ వ్యాపారంలోకి ఆరంగేట్రం చేయిస్తారు. పిల్లలే ఆస్తి అని కొంతమంది ఎందుకు అనుకుంటున్నారు? పేదలు పిల్లల్ని ఎక్కువ మంది కంటే పోగొట్టుకోవడానికి ఏముంది వాళ్ళకి? పిల్లలే కొంచెం పెద్ద అయిన తర్వాత ఒకడో పనికెళ్ళి సంపాదించుకున్నాడు బతుకుతూ తల్లిదండ్రులు కూడా బతికిస్తారు. పేదలు ఇలా ఆలోచిస్తారు. పేదరికం ఉన్నా సరే తల్లులకు కానీ చదువు ఉంటే పిల్లల్ని ఎక్కువ కనరు. కేరళ ఉంది, కేరళలో కూడా పేదరికం ఉంది. కానీ ఆడవాళ్ళ చదువు దేశంలో అందరికంటే ఎక్కువగా కేరళలో ఉంది. అలా ఉన్న దగ్గర ఖచ్చితంగా వాళ్ళు తక్కువ మంది పిల్లల్ని కనడానికి సిద్ధపడతారు. పేదరికమే జనాభా పెరగడానికి మొదటి కారణం. నిజమేనా? ది బెస్ట్ కాంట్రాసెప్టివ్ ఈజ్ డెవలప్మెంట్ అని ఒక సామెత ఉంది. అంటే పిల్లల్ని అదుపు చేయడానికి ఉపయోగపడే పద్ధతి అభివృద్ధి అని. అభివృద్ధి అయిన వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ మంది పిల్లల్ని కనరు. తాము అభివృద్ధి అయి సుఖంగా సౌకర్యవంతంగా జీవిస్తున్నాం కాబట్టి తమ పిల్లలు కూడా అలానే జీవించాలంటే ఒకరు లేదా ఇద్దరు పిల్లల్ని కానీ తమను సంపాదించుకున్న ఆస్తిపాస్తులు లాంటి చదువు సంధ్య లాంటి వాళ్ళకి అందిస్తే, ఒకవేళ తమ ఆస్తులు 2గా భాగించి 2 పిల్లలకి ఇచ్చినా వాళ్ళ జీవితంలో మళ్ళా అంత సంపాదించుకుని సెటిల్ అవుతారనే అభిప్రాయం ఉంటుంది. రెండవది, తల్లిదండ్రి ఇద్దరు పని చేయాల్సిన పరిస్థితి ఉన్న చోట ఎక్కువ మంది పిల్లల్ని కానీ పెంచడం కూడా సాధ్యం కాదు వాళ్ళకి. ఇద్దరు సంపాదించకపోతే తగినంత ఆదాయం రాదు, తగినంత ఆదాయం లేకపోతే సౌఖ్యవంతమైన జీవితం కూడా రాదు. అందుకని చదువుకున్న వాళ్ళు, పనులు చేసేటోళ్ళు తక్కువ మంది పిల్లల్ని కంటారు. తాము డెవలప్మెంట్ యొక్క ఫలితాలు చూశారు కాబట్టి తమ పిల్లలు కూడా అలానే ఉండాలనుకుని తక్కువ మంది పిల్లలకి లిమిట్ చేస్తారు. ఈ మధ్య ప్రచారం జరుగుతుంది ముస్లిం పిల్లలు ఎక్కువ మంది పిల్లల్ని కంటారని. అది వాస్తవం కాదు. చదువుకున్న ముస్లింలు కూడా ఒకరిద్దరి కంటే మించి పిల్లల్ని కనడంలే. చదువు లేని వాళ్ళు, హిందువులైనా ముస్లింలైనా మరే మత అనుయాయులైనా ఏ కులంలో ఉన్నా పేదరికం దానంతటదే ఎట్టేస్తే మనుషులను ముందుకు ఎక్కువ మందిని కనమని. రెండోది, పేదరికం వల్ల పిల్లల్ని కాపాడుకోవడం కూడా సాధ్యం కాదు కాబట్టి బతికినంతమంది బతుకుతారు. మిగిలిన వాళ్ళే మా పిల్లలు అనుకుని వాళ్ళు పిల్లల్ని ఆస్తి కింద భావించే ఆలోచన పేదల్లో జరగడం మనం చూస్తూ ఉన్నాం.